సిద్దిపేట జిల్లా గజ్వేల్ ప్రభుత్వ దవాఖానలో సోమవారం లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ కార్యక్రమం 192వ రోజుకు చేరుకుంది. ఈ రోజు లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా అల్పాహారంతో పాటు బిర్యానీ, అట్టిపండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కొండపోచమ్మ దేవస్థాన మాజీ డైరెక్టర్ గోలి సంతోష్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు నేతి శ్రీనివాస్ జన్మదినం సందర్భంగా వారికి సభ్యుల ఆధ్వర్యంలో చిరు సన్మానం చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో లయన్ ఎల్లంరాజు, లయన్ దంతుల సత్యనారాయణ, దుబ్బకుంట లక్ష్మణ్, జె శ్రీనివాస్, సామ శ్రీధర్, నరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రోజు మరి గజ్వేల్ పట్టణంలో గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద మరి లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో ప్రతిరోజు నిర్వహిస్తున్నటువంటి అల్పాహార కార్యక్రమంలో మరియు ఈరోజు మా లయన్స్ క్లబ్ స్నేహ అధ్యక్షుడు, మన ప్రభుత్వ వ్యాపారవేత్త, మన వైశ్యరత్న మరి నేతి శ్రీనన్న గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు గజ్వేల్ గవర్నమెంట్ హాస్పిటల్ వద్ద అల్పాహార కార్యక్రమము మరి పండ్ల పంపిణీ కార్యక్రమం తీసుకున్నాము. మరి రానున్న రోజులలో ఇప్పటికే వారు 1100 కార్యక్రమాలు 6 నెలలు నిండకుండా చేసినారు. మరి భవిష్యత్తులో కూడా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ డిస్ట్రిక్ట్ 320Dలోనే నంబర్ 1 క్లబ్గా ఉంటుందని, మనకి రావాల్సినటువంటి అన్ని అవార్డ్స్ కూడా మన క్లబ్కు రావాలని, మరియు రానున్న రోజులలో ఆయన మంచి ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని, మరియు ఈరోజు వారి కోరిక మేరకు ఇక్కడ నిర్వహించినటువంటి అల్ప కార్యక్రమము మరి భగవంతుడు వారికి అష్ట ఐశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, మరి భవిష్యత్తులో కూడా ఇంకా మంచి కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్న మా సినన్న, మా జగ్గయ్య గారి సినన్న, మా ఎల్లంరాజు, తర్వాత మా నరేంద్ర, తర్వాత మా దుబ్బకుంట లక్ష్మణ, తర్వాత మా మీడియా మిత్రులు శ్రీధర్, మరి ఈ కార్యక్రమాన్ని ప్రతిరోజు ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడంలో కీలక పాత్ర పోషిస్తున్న మా అన్నండబ్బ శ్రీధర్ గారు, వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి డిస్ట్రిక్ట్ 320లో మరి అతి త్వరలోనే మన క్లబ్కు కూడా మంచి అవార్డు రాబోతుంది. మరియు ఈ రీజనల్ మీటింగ్లో కూడా మన క్లబ్కు మంచి అవార్డు రాబోతుంది. 3000 కార్యక్రమాలు చేసి 320లోనే మన క్లబ్ను నంబర్ 1 స్థాయిలో ఉంచాలని